హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి లొకేషన్లో, మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ప్రాపర్టీని అయితే మీకోసం అయితే తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నాం కదా, ఇదే అండి ఆ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మీర్పేట్లో అయితే ఉందండి. ప్రశాంత్ హిల్స్లో ఉంది. 155.5 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. దీనికి G+1 పర్మిషన్ అవుతుందండి. ప్రజెంట్ మాత్రం గ్రౌండ్ ఫ్లోరే కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 35x40 డైమెన్షన్స్ అనమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. ప్రాపర్టీ 10 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీని ఇప్పుడు సేల్కి అయితే పెట్టినారు. ఓనర్ వచ్చేసి ప్రజెంట్ ఆల్రెడీ ఉంటున్నారు. దీన్ని ఏంటంటే వేరే కమర్షియల్ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల దీన్ని అయితే సేల్కి పెట్టినారండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా ప్రాపర్టీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ ఏదైతే గేట్ ఉందో చాలా స్పేషియస్గా అయితే గేట్ తీసుకున్నారు. ఇది ఒక 12 ఫీట్ గేట్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా పక్కకు మనం వాక్ చేయడానికి కూడా ఇంకో చిన్న గేట్ కూడా తీసుకున్నారు, ఒక 2 ఫీట్ గేట్. లోపలికి ఎంటగానే ఫస్ట్ అయితే మనకు పార్కింగ్ ఉంటుందండి. పార్కింగ్ కూడా చూస్తే స్పేషియస్గా మనం కార్ అదేవిధంగా బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఉందండి. పార్కింగ్లో కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేశారు. పైకి వెళ్ళడానికి కూడా మనకు స్టెప్స్ అయితే తీసుకున్నారు. స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందనమాట. నార్త్ ఫేసింగ్ అండి ప్రాపర్టీ వచ్చేసి. ఏదైతే ఫస్ట్ సింహద్వారం చూస్తున్నామో ఇది వచ్చేసి కంప్లీట్ ఇండియన్ టేక్తోనే కన్స్ట్రక్షన్ చేయించారండి. అదేవిధంగా మనకు ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మనకు ఇలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 4 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. దీనికి మనకు ఒక 80% లోన్ కూడా వస్తుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనిపిస్తే. దీనికి సంబంధించిన లైవ్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. 2 BHK ప్రాపర్టీ అండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే మనకి ఏంటంటే హాల్ ఉందండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో మంచిగా ఫాల్ సీలింగ్స్, లైట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. మనకు కింద టైల్స్ చూసుకుంటే కంప్లీట్ విల్ మార్బులే యూజ్ చేసినారండి. ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్. అదేవిధంగా మనకు ఈస్ట్ ఫేసింగ్ ఒక డోర్ కూడా తీసుకున్నారు వాస్తు ప్రకారం. చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ పక్కకే చూస్తే మనకు డైనింగ్ ఉంది. డైనింగ్కి వెళ్ళడానికి కూడా మంచి ఆర్చ్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనం బెడ్రూమ్స్కి వెళ్ళడానికి కూడా ఈ విధంగా ఆర్చ్ తీసుకున్నారు. మంచి పెయింటింగ్స్, వెల్ మెయింటెనెన్స్ ప్రాపర్టీ అండి. సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. మంచి తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి మనకు 80,000 ప్లస్సే ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ కాండి. ఇప్పుడు ప్రజెంట్ మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. డైనింగ్ ఏరియాలో కూడా చూస్తున్నారు కదా, ఒక 6 to 8 మెంబర్స్ కూర్చొని తినే విధంగా చాలా స్పేషియస్ డైనింగ్ ఏరియా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చినారు. చూస్తున్నాం కదా, వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉన్న ప్రాపర్టీ అనమాట. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 విండోస్ అయితే తీసుకున్నారు. ఇవి మనకు వుడ్ విండోస్ అనమాట. ఇక్కడ కూడా మనకైతే డ్రాస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా సింక్ అయితే ఉంటుందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మీర్పేట్లో ఉందండి. మంచి లొకేషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూద్దాం. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ మంచిగా గ్రానైట్ ఉంది. మంచి ఇక్కడ విండో తీసుకున్నారు. పైన ఎగ్జాస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా మనకి ఇటు బయటకు వెళ్ళడానికి ఒక డోర్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు పూజ గది. పూజ గది కూడా చాలా స్పేషియస్గా మంచిగా అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, పూజ గది కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు. వెల్ మెయింటైన్డ్ హౌస్ అన్నమాట. 10 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ. ఇప్పుడు మంచి ప్రైస్కి అయితే వీళ్ళు మనకు సోల్డ్ అవుట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూస్తే మనం బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఆ కూడా చూసాం కదా. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నా దీంట్లో కూడా కబోర్డ్స్ చూస్తే మంచిగా నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే విండోస్ కూడా మంచిగా 4x4 వుడ్ విండో అయితే తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇదండి ప్రాపర్టీ. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా దీనికి క్వైట్ ఆపోజిటే తీసుకున్నారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. కింగ్ సైజ్ బెడ్ కూడా ఈజీగా పడుతుంది. దీంట్లో కూడా చూస్తే మంచిగా కబోర్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు 4x4 వుడ్ విండో కూడా తీసుకోవడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా పైన మనకు లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ చాలా మంచి కండిషన్లో ఉంది. 155.5 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 2 BHK అన్నమాట.
మంచి లొకేషన్ మీర్పేట్కి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఒకసారి మనం పైకి వెళ్దాం. పైన టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లోర్ చేస్తాను. తర్వాత ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. పైకి వెళ్ళడానికి కూడా మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా స్పేషియస్గానే ఉన్నాయి. లొకేషన్ మనకు మీర్పేట్ ప్రశాంతి హిల్స్లో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి. మధ్యలో ఎలాంటి మీడియర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవ్వరు లేరు. ఇప్పుడు మనము టెర్రస్ మీదకి వచ్చాం. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి. మంచి కాలనీ అండి. అన్ని హైఫై హౌజెస్, మంచి గ్రీనరీ కానీ పీస్ఫుల్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నియర్ బై మనకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయండి. మనం శంషాబాద్కి వెళ్ళాలన్నా, ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలని చాలా దగ్గరలో అయితే ఉంది ప్రాపర్టీ. మనకు మీర్పేట్ ప్రశాంత్ హిల్స్లో 155.5 స్క్వేర్ యార్డ్స్, 35x40 డైమెన్షన్స్, నార్త్ ఫేసింగ్ అండి. 10 years ఓల్డ్ ప్రాపర్టీ. ముందు మనకు 30 feet రోడ్ కూడా ఉంది. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి మనకు 80,000+ నడుస్తుందండి. ఇప్పుడు ఓనర్ ఏంటంటే వేరే కమర్షియల్ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే సేల్కి అయితే పెట్టినారు. అన్ని డీటెయిల్స్ తెలుసుకుని ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రైస్ అయితే మనకు 1,45 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు. దీన్ని మంచి నెగోషియబుల్ కింద ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. మీకు ఎవరికి నచ్చిన ప్రాపర్టీని విజిట్ చేయండి, చూడండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాబట్టి మంచి నెగోషియబుల్తోని ఈ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. మంచి కాలనీలో ఉంది. G+1 పర్మిషన్ కూడా ఉంది. మీరు పైన కూడా మనము ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లియర్ టైటిల్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా డాక్యుమెంట్స్ కూడా అన్నీ క్లియర్ ఉన్నాయి. మీకు 80% లోన్ 100% అయితే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి. ఈ అందమైన ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలని చెప్పేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ తరపున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.